నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో రైతాంగానికి ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఇంటికి పంపిస్తారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడి. రాష్ట్రంలో రైతాంగానికి ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి, గూడూరు మండలం వీలుకానిపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, వినాయక స్వామి ఆలయాల నిర్మాణానికి శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీలుకానిపల్లి గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్యం గల వ్యవసాయ గోడౌన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా దగ్గర నుంచి రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునే వరకు రైతులకు అండగా ఉంటామని, అందులో భాగంగా రైతులు తమ ధాన్యాన్ని తగిన ధర వచ్చే వరకు నిల్వ ఉంచుకునేందు వరకు ఈ గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో టీటీడీ సహకారంతో దేవాలయాలు నిర్మిస్తున్నామని, వీలుకానిపల్లి గ్రామంలో చెల్లకూరు సుధీర్ కుమార్ రెడ్డి చొరవతో ఇక్కడ దేవాలయాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ మాజీ చైర్మన్ చెల్లకూరు సుధీర్ కుమార్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మ దేవాలయం, అదేవిధంగా వరసిద్ధి వినాయకుడి దేవాలయం టీటీడీ నిధులతో 20 లక్షల రూపాయలతో చేపడుతున్నటువంటి ఆ దేవాలయాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో పాటు ఆ దేవాలయాలతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్, రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేదానికి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం సహకార వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీకి అనుసంధానంగా అగ్రి ఇన్ఫ్రా ఫండ్తో ఈరోజు దాదాపు 40 లక్షల రూపాయల ఖర్చుతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఈ గోడౌన్ని ఈరోజు నిర్మించి దాన్ని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు సైడ్ డ్రైన్స్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు వీలుకానిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మనం ప్రారంభించడం జరిగింది. అంటే ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు వేసాం, సైడ్ డ్రైన్లు వేసాం, త్రాగునీటి వసతి కల్పించాం, సాగునీటి వసతి కల్పించాం, రైతులకు అవసరమైనటువంటి గిడ్డంగి సదుపాయాలు కల్పిస్తున్నాం. రైతులు ఏదైనా సరే మార్కెట్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు తక్కువ ధరకే వ్యాపారస్తులు కానీ ఏదన్నా మిల్లర్లు కానీ రైతుల్ని దగ్గరకు ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులు కాస్త నిల్వ ఉంచుకొని మంచి గిట్టుబాటు ధరకి ఈరోజు గిట్టుబాటు ధర పొందేదానికి ఆ నిల్వ సామర్థ్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రైతులకు వెసులుబాటు కల్పిస్తూ డ్రైన్ ప్లాట్ఫారమ్స్, అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించినటువంటి గోడౌన్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి కూడా వీలుకానిపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఈ గోడౌన్ని ఈరోజు మనం ప్రారంభించాం. కాబట్టి రైతాంగానికి, ప్రజలకి అన్ని విధాల అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి వాళ్ళకి పెట్టుబడి సహాయం చేయడం, సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టడం, ఏదన్నా విపత్తులకు సంబంధించినప్పుడు నష్టపరిహారాన్ని, ఇన్పుట్ సబ్సిడీని ఆ సీజన్ ముగిసే లోపల వేయడం, నారుమడి దెబ్బతింటే 80% సబ్సిడీతో వెంటనే రైతులు కోరుకున్నటువంటి విత్తనాలను సరఫరా చేయడం, ఎరువులు, రసాయనిక సంబంధించినటువంటి పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచడం, ఆ తర్వాత రైతులకు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు, రావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అందించడం, వాటితో పాటు పంట పండించిన తర్వాత ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఏదో ఒక విధంగా వాటిని వగదించుకోవాలని చెప్పి ఉద్దేశంతో అమ్మి వేయకుండా వాటిని నిలువ ఉంచుకునేటువంటి విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి రైతులకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి దగ్గర నుంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గోడౌన్ల నిర్మాణం కానీ, రైతులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఆర్థిక సహాయం కానీ అందించి ఈరోజు రైతులకు అన్ని విధాలు అండగా నిలిచాం.
రైతులకు సంబంధించి మనకు వచ్చినటువంటి తుఫాన్లు మిగ్జామ్ తుఫాన్కి సంబంధించి రైతులు నష్టపోకుండా నారుమళ్ళీ దెబ్బతిన్నటువంటి రైతులకు వెంటనే 80% సబ్సిడీతో ఈరోజు విత్తనాలు పంపిణీ చేశాం. ఎక్కడన్నా పంటలు దెబ్బతింటే వ్యవసాయ పంటలు కావచ్చు, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలు కావచ్చు, ఏదన్నా పంటలు దెబ్బతింటే వాటన్నిటిని కూడా ఈరోజు ఎన్యూమరేషన్ పూర్తి చేస్తున్నాం. ఎన్యూమరేషన్ అయిపోయిన వెంటనే ఉన్నటువంటి వివరాలన్నీ సేకరించి సీజన్ ముగిసే లోపలనే ఆనవాయితీ ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్పుట్ సబ్సిడీ అంటే బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం, లేదా రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ అంటే బకాయిలు పెట్టిపోవడం, ఏదైనా ఆర్భాటంగా ప్రకటించడం, రైతులకు సంబంధించినటువంటి గిట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం, రైతు రుణమాఫీ పేరుతో రైతులు అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఇంటికి పంపిస్తారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎంపీ మద్దతు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు 6వ రోజు తమ నిరవధిక సమ్మెను కొనసాగించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అంగన్వాడీ వర్కర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలియజేశారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారని, ప్రభుత్వం స్పందించేంత వరకు నిరసనను గట్టిగా వినిపించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో టీచర్లకు ఇస్తున్న పే స్కేల్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీకు కూడా ఇవ్వాలని, మీరు పోరాడాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పే స్కేల్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంట శ్రీనివాసులరెడ్డి, నాగభూషణం, చంద్రశేఖర్, శివకుమార్, మణి, బివి రమణయ్య, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. మీరందరూ ఎక్కువ మంది తల్లులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. ఇక్కడ బిడ్డ కూడా గట్టిగా అడిగితేనే ఇస్తారు. అమ్మ నాకు గుడ్డలు కుట్టించు అని అంటే గట్టిగా అడిగితే కుట్టిస్తారు పండగకి. మరి అడగకుండా దొమ్మ కొట్టే కుట్టిస్తారా ఈ ఖర్చుల్లో? అంతే ప్రభుత్వం కూడా. మీరు కూడా గట్టిగా అడగాలి, మీరు గట్టిగా అడగాలి. గట్టిగా అడిగితేనే పని అవుతుంది. ప్రజాస్వామ్యంలో బలం ఉన్న వాళ్ళదే పని అవుతుంది. మనం బలాన్ని చూపిస్తున్నాం, సంతోషం. మనం ఎవరిని చూసి లెక్కేసుకోవాల్సిన పని లేదు. వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. రాబోయే 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడున్న అబ్బాయి మా ఫ్రెండ్ కుమారుడు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాడు. మరి ఆయనకు 10 సీట్లు కూడా రావు. ఎందుకు చెప్పనా? మీరు ఎప్పుడైతే రోడ్లపైకి వచ్చి కూర్చున్నారు ఆ రోజు అయిపోయింది. ఆయన మరి ఆయన మళ్ళా తిరిగి రాడు, ఏమి చేసినా రాడు. మరి మీరు అడగాల్సింది ఏంటంటే టైం స్కేల్. ఏమి అడగాల? వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారో అదే జీతం మీరు అడగాలి. వద్దా? ఇది అడగాల్సిన మొట్టమొదటిది నేను చెప్పాలనుకుంది ఇది. టైం స్కేల్. రెండవది, ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మరి టీచర్లు 60 ఏళ్లకో ఏదో రిటైర్ అవుతారు. 58 తెలియదు నాకు, 62 అంట. మా అమ్మ కూడా బడి పంతులుగా ఉండింది, ఆమె 58కి రిటైర్ అయిపోయింది. అప్పుడు పాత రోజుల్లో మరి 62 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళకి. మీకు కూడా అదే పెన్షన్ అడగాలి. మీకు వద్దా, కావాలా? ఈ 2 మాటలు చెప్పేదానికి వచ్చానమ్మా. ఒక్క మాట మీకు చెప్తా. మేము 6 గ్యారంటీలు అని చెప్పి వస్తున్నాం. మేము ఆ తెలంగాణలో చెప్పాం, బస్సులో ప్రయాణం చేసేదానికి ఉచితం మహిళలకు అన్నాం. ఎవరు ఇళ్లలో ఉండటం లేదంటే అందరూ అమ్మగారు పోతున్నారు. ఆటో రిక్షా వాళ్ళు ఖాళీగా ఉండి వాళ్ళ బాధలు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకు మహిళలకు ఇచ్చినట్టుగా మాకు కూడా ఏమన్నా ఏంటా అని అడుగుతున్నారంట రేవంత్ రెడ్డి. నాకు చెప్పాడు నిన్న. మరి అట్లాగే గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామంటున్నాం. నేను పెట్టిస్తాను. 6 గ్యారంటీల పక్కన మీ గ్యారంటీ పెట్టిస్తాను. సంవత్సరాల ముందు ఈనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను మేము గుర్తు చేస్తున్నాం. అయా నువ్వు తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తామన్నావు, మాకు
ఇవ్వండి చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా వాళ్ళకు యాప్స్ అనేది కూడా విపరీతమైన యాప్లతో వాళ్ళు పని చేయలేకపోతున్నారు. పనిభారం ఎక్కువవుతోంది. పనిభారాన్ని తగ్గించమంటున్నారు. అదేవిధంగా 60 ఏళ్ళు గుడ్డు చాకరీ చేసుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత కొత్త చేతులతో పోలేము, మాకేదన్నా కూడా కాంట్రిబ్యూషన్ అనేది కూడా మాకు బెనిఫిట్, రిటైర్ బెనిఫిట్ అనేది మనం అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా కూడా ఏంటంటే ఈ గౌరవ వేతనము ఎక్కడికి వస్తే ప్రభుత్వ పథకాలకు ఆడిపోతే ప్రభుత్వ ఉద్యోగుల జీతం లేదు, కార్మికుల కష్టం మాత్రమే మిగిలింది. అది సరైన పద్ధతి కాదు. అంగన్వాడీలో కూడా ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కలిగించాలి. అదేవిధంగా లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇచ్చి వాళ్ళకి సేవ చేసేటువంటి అవకాశం కల్పించాలి. ఇవన్నీ కూడా చాలా సాధారణమైన కోరికలు, ఏమి పెద్ద కోరికలు కాదు, పెద్ద ఖర్చు కూడా కాదు. అయితే ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ముందుగా అసెంబ్లీలో పెట్టి ఇచ్చినప్పుడు ఆ నోటీస్ చూసుకొని అప్పుడేం మాట్లాడలేదు ప్రభుత్వం, ఏమి స్పందన లేదు. ప్రతి అధికారికి ఇచ్చాం, పోలీసులకి ఇచ్చాం, ఎవరు కూడా తీసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు చెత్తపుట్లో వేశారో తెలియదు, వాళ్ళు బీరువాలో పెట్టారో తెలియదు, ఏం చేశారో తెలియదు. మేము 12వ తేదీ నుంచి మా బాధలు ఇవయ్యా, మా సమస్యలు ఇవి, మాకు జీతం పెంచండి, అందరి పిల్లల కోసం మీరు బాధపడుతున్నారు, మా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము సామరస్యంగా చేస్తుంటే మా అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి సచివాలయం ఉద్యోగులకి అడ్రస్ ఇచ్చి వాళ్ళు తాళాలు పగలగొట్టి మా స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన ఈ నిర్ణయాన్ని మేము కఠినంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సచివాలయం ఎంప్లాయీస్ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడ చూసుకుంటే వాళ్ళ ఉద్యోగాలు ఎవరు చేయాలి? వాళ్ళ ఉద్యోగం మాకు ఇస్తారేమో ప్రభుత్వం చెప్పాలి దీనికి. ఎందుకంటే మేము చేస్తాం సచివాలయం ఉద్యోగాలు ఇకటాంచి, వాళ్ళు మా అంగన్వాడీ సెంటర్లో చేయమనండి. 11,500 వాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక్క నెల ఖర్చు పెట్టుకుంటే. ధనుర్మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మరియు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు తిరుప్పావైను పఠించారు. అనంతరం అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హర ఓం గిరికుంజ విహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. వెంకటేశాయ నమః. ఓం సరస్వామి తటేశాయ నమః. ఓం సువచ్చల సుతన్యస్త శైలాపతి శ్రీమత్ సుందర జామాంధారం శ్రీనివాస తరంగిణ్య మదాచార్య పురోగమ శరణ్యత్వేన పాండవే సతతం నమః. సదాయాస్తు మంగళం. శక్తి హృదయం వెంకటాధిపహం శ్రద్ధోషాంబరహేతి సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవధర ప్రియ మిత్రాయ చోళపుత్ర ప్రియాయ చ సుదర్శనం పుణ్యం పవిత్రం పాపనాశనం. కుండ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయాయ నమః. గిరికుంజ విహారిణే హరిచందన గోత్రేంద్ర స్వామినే సదా వెంకటేశ పదాంకితై अस्मिन् देशे वर्तमान व्यवहारे तांत्रमानेन प्रभावादि षष्ठी संवत्सराणां मध्ये ब्रह्म गङ्गोत्सवाय च चन्द्रचक्रवरानं ओम शेषाद्रिनिलयाय श्री मातये नन्दामन सुन्दर तिरुतोलिनैवं पोरुल केलाय ओम शंकराचार्य नेत्राय नमः.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా లక్ష్మీనారాయణ రెడ్డి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో రైతాంగానికి ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఇంటికి పంపిస్తారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.